తట్టే ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలన్న తపన ఉండాలే గాని ఏవి అడ్డుకావని నిరూపించాడో సాధారణ మెకానిక్. చేసేది స్కూటర్ల మరమ్మతులే అయినా రైతుల కోసం పాత పరికరాలతో వినూత్న యంత్రాన్ని రూపొందించాడు. వేధిస్తోన్న కూలీల కొరత, అధిక ఖర్చు, శ్రమ కలిసొచ్చేలా రూపొందించిన ఈ పరికరం పనితీరు నల్గొండ రైతన్నలను అబ్బురపరుస్తోంది. స్కూటర్ పేరు వింటే చాలు, 10 ఏళ్ల క్రితం ఈ బండికి ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. రకరకాల మోటార్ సైకిళ్లు విపణిని ముంచెత్తిన వేళ వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో స్కూటర్ మరమ్మతులపై ఆధారపడే మెకానిక్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోక తప్పలేదు. కాని అందరిలా పని తగ్గుతోందని చింతించకుండా నల్గొండ పట్టణానికి చెందిన ముదిగొండ ప్రభాకర్ పాత స్కూటర్ల విడిభాగాలతో కొత్త పరికరాన్ని తయారు చేశాడు. ఎలా అంటే, మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండేలా భూమిని దున్నడం, పంటల్లో కలుపు తీయడం వంటి పనులన్నింటినీ ఈ పరికరం సులువుగా పూర్తి చేసేస్తోంది. ప్రస్తుతం పత్తి చేలు, కూరగాయల తోటలోని కలుపును ఈ యంత్రం సునాయాసంగా తీస్తోంది. 1.5 లీటరు పెట్రోలుతో 2 గంటల పాటు కలుపును తీసే యంత్రం ఖర్చు 27,000 రూపాయలు. ఇప్పటికే 4 యంత్రాలను తయారు చేసిన ప్రభాకర్ రైతుల నుంచి వచ్చిన ఆర్డర్ల దృష్ట్యా 50 యంత్రాలను తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. 1.5 లీటర్కు ఎకరం మాత్రం దున్నగలుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మాత్రం రైతుల కోసం ఒక 50గా తయారు చేస్తారు. ఇక మట్టి భూముల పొలంలో పత్తి చేనులలో చాలా చేస్తారు. దుంటది, గుట్క కొడుతుంది. అంటే రైతుకి బ్రాహ్మణపేటలో ఇచ్చినాను. ఈ యంత్రాన్ని రోజంతా నడిపితే సుమారు 5 ఎకరాల కలుపును తొలగించవచ్చు. వేధిస్తున్న కూలీల కొరత, పెరిగిన కూలీ ధర దృష్ట్యా ఈ యంత్రం కొనుగోలు చేస్తేనే లాభమని రైతులంటున్నారు. ఇప్పటికే ఈ యంత్రం పనితీరును చూసిన రైతులు మెకానిక్ ప్రభాకర్ పనితనాన్ని కొనియాడుతున్నారు. యంత్రం కొనుగోలుకై ముందస్తు అడ్వాన్సులిస్తున్న రైతులు యంత్రానికి రాయితీనందించాలని సర్కారుకు విన్నవించుకుంటున్నారు. గుంక కొట్టే మిషన్ తెచ్చుకున్నా నేను. ఈ ఎకరానికి 1.5 లీటర్ పెట్రోల్ తాగుతుంది. పత్తి చేలల్లో ఈ గునుక అట్లా దంత మన కూరగాయల చెట్లల్లో కూడా కొట్టుకోవచ్చు. దీనివల్ల లేబర్ ఛార్జ్ తగ్గుతుంది. గవర్నమెంట్ మాకు ఇలాంటి బండ్లు మాకు సబ్సిడీ మీద ఇస్తే మేము బాగుంటుందని మేము సంతోషిస్తున్నాం. ఇప్పుడు ఇంత ముందుకు 70-80 మంది పట్టిరు. 4 ఎకరాలలో 70-80 మంది పట్టిరు. దీన్ని తీసుకోవడం వల్ల లేబర్ ఛార్జ్ తగ్గింది. ఇప్పుడు నాకు 20 మంది పట్టిరు, అప్పుడు 80 మంది పట్టిరు. రోజు పొదుగులనే నడుస్తుంది. 10 ఎకరాలనే కొట్టుకోవచ్చు. దీనికి 25,000 పెట్టి తెచ్చుకున్నాను నేను. నాకు ఇప్పుడు ఎడ్లు లేవు, ఈ గుణకాలు దొరకట్లేవు. ఎడ్ల కాడికి పోతే నాకు చాలా పని ఉన్నది, నాకు ఇయ్యాల కుదర రేపు కూడా అనేసరికి చేలల్లో గడ్డి ముదిరిపోతుంది. దాన్ని ఇక దృష్టిలో పెట్టుకొని నేను ఇది ఒక్కడ చూసిన, నేను తెచ్చుకున్నదాన్ని. ఇప్పుడు ఈ 4 ఎకరాల పేరు మీద 10,000 మిలిగింది. చూసిర్రు, అందరు చూసిర్రు, బాగానే ఉంది, మంచిగా చేస్తుంది. తీసుకుపోయినారు. ఇక్కడ పక్కన వాళ్ళు కూడా వచ్చి చూసి తీసుకుపోయారు. తీసుకుంటూనే ఉన్నారు బండ్లు. పంటల సాగులో కూలీలకే అధిక వ్యయం భరిస్తున్న రైతులు యాంత్రీకరణ వైపు అడుగులేస్తున్నారు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను సర్కారు ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.